ఇక్కడ ఒక 500 ఎంప్లాయీస్ ఐటీ కంపెనీ డేటాబేస్ ఉంది. ఒక్క డిపార్ట్మెంట్‌లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ లిస్టు, వాళ్ళ డీటెయిల్సు, వాళ్ళ టోటల్ సాలరీ ఎంత ఉన్నదో మనం కనుక్కోవాలి. దీనికోసం ఫిల్టర్ అనే అడ్వాన్స్‌డ్ ఫంక్షన్‌ను, తర్వాత సమ్ అనే నార్మల్ ఫంక్షన్‌ను రెండిటిని కంబైన్ చేసి మనం కనుక్కుందాం. ఇప్పుడు ఇక్కడ నేను ఆ ఫార్ములా 2 ఫస్ట్ లిస్ట్ కావాలి మనకు. ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్ బ్రాకెట్ ఓపెన్ డేటాబేస్ రేంజ్ ఏంటి? A22 E501 కామా క్రైటీరియా ఏంటి? డిపార్ట్మెంట్ C22 C501 అంటే సి కాలం అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? ఐటీ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా? అందరి లిస్ట్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ ఈ సాలరీ టోటల్ ఎంత అనేది మనం కనుక్కుందాం. ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫంక్షన్, దానికి ముందర ఒక సమ్ అనే ఫంక్షన్ను మనం కంబైన్ చేద్దాం. సమ్ బ్రాకెట్ ఓపెన్ ఫిల్టర్ సేమ్ అందరిది ఫిల్టర్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ A22 E501 కామా C22 C501 అంటే మనం ఫిల్టర్ చేసిన వాళ్ళందరిది మనము సమ్ చేయమని చెప్తున్నాం. ఇది ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు C2 to C501 ఈజ్ ఈక్వల్ టు ఐటీ. ఇది క్రైటీరియా. ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరి లిస్ట్ మనం తీసుకున్నాం కదా, వాళ్ళ శాలరీని మనము 2 బ్రాకెట్లు ఓపెన్ చేసినాం కాబట్టి 2 బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఎంటర్ చేస్తాం. చూసిరా? వాళ్ళ మొత్తం శాలరీ వచ్చేసింది. ఇది మనం కామా సెపరేటెడ్‌గా ఫార్మాట్ చేస్తే 46,05,810 రూపీస్ మనం కరెన్సీ లాగా మనం కూడా చేసుకోవచ్చు. అకౌంటింగ్ కాకుండా కరెన్సీ చేసుకుంటే మనకు రూపీస్ అని అక్కడ వస్తది. ఈ రకంగా మనము 2 ఫార్ములాస్‌ను కంబైన్ చేసినాం. ఒకటేమో అడ్వాన్స్‌డ్ ఫంక్షన్ ఫిల్టరు, రెండేదేమో నార్మల్ ఫంక్షన్ సమ్. ఈ రకంగా మనం ఫార్ములాస్‌ను కంబైన్ చేసి కూడా మనకు కావాల్సిన డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు.